జిల్లాలోని పంచాయతీ సెక్రటరీలు అందరూ ఈరోజు 4 గంటలకు కలెక్టర్ మేడం గారిని కలిసామని కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. సో కలెక్టర్ మేడం ఏదో అనివార్య కారణాల వల్ల వేరే పని మీద వీళ్ళని కలవలేకపోయింది. వాళ్ళ తరఫు నుంచి మా డిపిఓ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. నేను ఆలగడ్డ నుంచి ఇక్కడికి వచ్చి వీళ్ళ రిప్రజెంటేషన్ తీసుకున్నాం. వీళ్ళ యొక్క సమస్య ఏదైనా ఉంటే అది మాట్లాడడం జరిగింది. డిపిఓ మేడం కూడా ఫోన్ కాల్ మాట్లాడినారు, వాయిస్ కాల్ కాల్ అనేది అందరికీ వినిపించడం జరిగింది స్పీకర్ పెట్టి. అదేవిధంగా కలెక్టర్ మేడం కూడా కాల్ మాట్లాడినారు. ఆ మాటలు కూడా అందరికీ పంచాయత్ సెక్రటరీ అందరికీ చెప్పడం జరిగింది, వినిపించడం జరిగింది. పంచాయత్ సెక్రటరీల యొక్క బాధలు ఏవైతే ఉంటాయో, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏముంటాయో మేడం చెప్పడం జరిగింది. మేడం వాటిని కూలంకుషంగా విని జరగబోయే సిఎస్ మీటింగ్లో దాన్ని చర్చించి పై సీఎం దృష్టికి కానీ సిఎస్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. మీ పేరు? నా పేరు రాంబాబు, డిఎల్పి, నంద్యాల డిఎల్పి. నమస్కారం. మేము ఇక్కడికి రావడానికి కారణం ఏమంటే, పంచాయతీ కార్యదర్శులు ఒక దిక్కు పంచాయతీ విధులు చూసుకుంటూ ఈ సచివాలయం యొక్క విధులు కూడా నిర్వహించాలని చెప్తున్నారు. ఓకే, మంచిదే. ప్రభుత్వం ఏమి ఆదేశించినప్పుడు చేయాలి. అది ఒక గవర్నమెంట్ సర్వెంట్గా మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. ప్రభుత్వానికి ఎప్పుడూ సహకరిస్తాం. అయితే ఎట్లా ఉందంటే, సచివాలయంలో శాఖలు ఉన్నాయి. అంటే అగ్రికల్చర్ శాఖ, హెల్త్ శాఖ, రెవెన్యూ శాఖ, సర్వే శాఖ అని ఉన్నాయి. ఇప్పుడు ఒక సర్వే చేయమని మాకు ఇస్తారు. ఇచ్చినప్పుడు పంచాయతీ సెక్రటరీ నువ్వు ఆ సర్వే చేయాలా అంటే, ఆయా శాఖలకు సంబంధించిన హెడ్ ఉంటారు కదా. అంటే ఇప్పుడు అగ్రికల్చర్కు ఉన్నారు, వాళ్ళ ఏవో ఉంటాడు. ఏవో సార్ ఎందుకు మానిటరింగ్ చేయడం, ఆ సర్వేలు నువ్వు ఎందుకు తక్కువ చేస్తున్నావని అడగరు. తర్వాత వచ్చేసి ఏఎన్ఎం ఉంటారు. ఇప్పుడు యాక్చువల్ అయితే యోగాంధ్ర అనేసి హెల్త్ డిపార్ట్మెంట్ మెయిన్, కానీ ఆ డాక్టర్ వాళ్ళు కానీ ఏఎన్ఎం కానీ ఏం అడగరు. అడిగేది అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన మాత్రము పంచాయత్ సెక్రటరీని కార్నర్ చేస్తారు. ఆయా డిపార్ట్మెంట్ సంబంధించిన హెడ్ వాళ్ళు దానిపైన మానిటరింగ్ చేస్తే కొంచెం భయం ఉంటుంది. లేదంటే వాళ్ళు ఏం చేస్తారు, మా సార్ మా పొలం పడిందని వాళ్ళు పోతారు. ఏని వాళ్ళు ఈరోజు ఇన్విటేషన్ వాళ్ళ బుధవారం ఏమని వాళ్ళు వెళ్తారు. సర్వే ఉందని చెప్పి రీసర్వే ఉందని విఆర్ఓ సర్వే వాళ్ళు వెళ్తారు. ఇట్లా రకరకాలుగా వెళ్ళినప్పుడు ఆ సర్వేలు ఎవరు చేయాలి? అప్పుడు ప్రోగ్రెస్ తక్కువ వస్తుంది. ఏమయ్యా పంచాయతీ సెక్రటరీ నువ్వు ఏం నీ మండలము నీ గ్రామం ఇట్లా లేదు ఎందుకు చేస్తున్నారు అంటే, సార్ ఈ విధంగా వాళ్ళ శాఖల పన్నులు ఉంటాయి కదా సార్. శాఖల పన్నులు ఉన్నప్పుడు దాన్ని ఏం చేస్తా అంటే, శాఖల పన్నులు చేసుకుంటూ మేము కూడా గ్రామ పంచాయతీ పని చేసుకుంటూ, మాకెవరు అసిస్టెంట్ లేరు వాస్తవంగా గ్రామ పంచాయతీలో. మేము హౌస్ ట్యాక్స్ వచ్చేది అంటే ఎవరన్నా మేము తప్ప ఎవరన్నా చేస్తున్నారా? పంచాయత్ సెక్రటరీ తప్ప మిగతా స్టాఫ్ ఎవరైనా చేస్తున్నారా సార్? మీరు చెప్పండి, ఎవరు చెప్పరా? అట్లా గ్రామ పంచాయతీ సంబంధించిన పన్నులు మాత్రం పంచాయత్ సెక్రటరీ నిర్వహించుకుంటూ, ఈ సచివాలయ శాఖ సంబంధించినవి వాళ్ళు చేయవలసిన పని కూడా మీరే చేయండి. మీరు ఎందుకు చేపియలేకున్నారు అంటే, వాళ్ళ శాఖలకు సంబంధించి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ మా రిక్వెస్ట్ అంటే, వాళ్ళ హెడ్ ఆఫ్ ది ఆఫీసులు ఉన్నారు మండల స్థాయిలో, వాళ్ళు కూడా మానిటరింగ్ చేస్తే ఈ యొక్క సర్వేలు మీరు ఎందుకు చేయడం లేదు, నువ్వు చేసినావా లేదా అని అడిగితే బాగుంటుంది సార్. అడగరు. పంచాయత్ సెక్రటరీ మాత్రం అడుగుతారు. ఏ పని చెప్పు పంచాయత్ సెక్రటరీ అంటారు. కాబట్టి ఈ విషయంలో గౌరవ మా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఈ విషయం ఏంటంటే, ఆ శాఖను తీసుకుని చాలా బలోపేతం చేస్తున్నారు, చాలా మార్పులు చేస్తున్నారు. అందుని బట్టి సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా కమిషనర్ సార్ కూడా చాలా ఉంది, ఆయనకి లేదని అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసు. మా కమిషనర్ సార్ గారికి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మంచి అవగాహన ఉంది. కాబట్టి దయచేసి ఇంతవరకు మా మహిళా మేడం వాళ్ళు చెల్లివచ్చినట్టుగా గ్రామ స్థాయిలో
వృద్ధులు ఉంటారు, చిన్నపిల్లలు వాళ్ళు ఉంటారు, పేషెంట్లు ఉంటారు, వికలాంగులు ఉంటారు. వాళ్ళు ప్రతిరోజు గ్రామంలో పోయి ఈ విధంగా చేయండి అనేది కొంతవరకు ఇబ్బందికరంగా ఉంది, అసౌకర్యంగా ఉంది సార్. అది ఒకటి. ఇంకా క్లాప్ మిత్రుల విషయం అంటే చెప్పాలంటే వాళ్ళకు 2018 అక్టోబర్ 2వ తారీఖున వాళ్ళను తీసుకోవడం జరిగింది క్లాప్ మిత్ర. అప్పుడు 6,000 ఉంది, ఇప్పుడు 6,000 ఉంది. వాళ్ళు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు, ఏం సార్ మాకు ఇంత 6,000 6,000 అని అంటున్నారు. నా పేరు ఎస్ వెంకటరమణయ్య, పంచాయతీ కార్యదర్శి. ఈరోజు నంద్యాల జిల్లా పంచాయతీ కార్యదర్శుల జేఏసీ అధ్యక్షతన మేము ఈ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మా సమస్యలపైన, అలాగే గ్రామ పంచాయతీ పరిపాలనలో ఏ విధమైనటువంటి సమస్యలు పంచాయతీ కార్యదర్శులు ఫేస్ చేస్తున్నారో వాటిపైన రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రావడం జరిగింది. కలెక్టర్ మేడం అందుబాటులో లేరు, 4 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారు, కలుస్తామన్నారు. అందుకోసం మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ముఖ్యంగా గ్రామ పంచాయతీ లెవెల్లో పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యల్లో నిధుల లేమి, తర్వాత అక్కడ గ్రీన్ అంబాసిడర్ క్లాప్ మిత్రాల కంటే శానిటేషన్ వర్కర్స్ కి జీతాలు చెల్లించలేని పరిస్థితి, నిధుల లేమితో జీతాలు చెల్లించలేని పరిస్థితి. వాళ్ళు ఉద్యోగాలు మానేసినారు, రావటం లేదు, బతిమలాడిన రావటం లేదు. కాబట్టి వాళ్ళకి నెల నెల జీతాలు పడటం లేదు. ముఖ్యంగా వాళ్ళకి నెల నెల జీతాలు 1వ తారీఖునే చెల్లించినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా పనిచేస్తారు. వాళ్ళు గ్రామాల్లో శానిటేషన్ ఏమీ ఇబ్బంది లేకోకుండా చేస్తారు. ఆ శానిటేషన్ విధులు వాళ్ళు సక్రమంగా నిర్వహించాలని వాళ్ళు చేస్తేనే మేము చేసినట్లు అవుతుంది. కాబట్టి వాళ్ళు చేయలేని పరిస్థితి, వాళ్ళకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి పంచాయతీల్లో ఉంది. కాబట్టి ఈ సమస్య మా మీద పెద్ద పని భారంగా పడింది. దానికి ఉదయమే 6 గంటలకు లేచిపోవాలా, అక్కడ ఫీల్డ్ లో ఉండాలా, వీడియో కాల్ అటెంప్ట్ చేయాలా, IVRS కాల్స్ పేరుతో ఇవన్నీ మాకు చాలా ఇబ్బందిగా ఉంది. సచివాలయ వ్యవస్థ పైన మాకు అది కూడా ఒక పెద్ద పని భారం. పూర్తి స్థాయి అధికారాలు లేని DDO బాధ్యతలు ఇచ్చారు మాకు. కాబట్టి మేము కూడా పూర్తి స్థాయి బాధ్యతలు ఉంటే వాళ్ళపైన అజమాయిషి ఏదైనా చెప్పి చేయించుకోగలుగుతాము, కానీ మాకు ఎటువంటి అధికారము లేదు. కేవలం జీతాలు పెట్టడమే మా విధిగా అయిపోయింది. ముఖ్యంగా శానిటేషన్ సమస్య అనేది ఎవ్రీడే ప్రతిరోజు ఎంత చేసినా అక్కడ ఉంటూనే ఉంటుంది. కాబట్టి వాళ్ళకి క్లాప్ మిత్రాలకి ప్రతి నెల ఈ పెన్షన్దారులకి ఎలాగా ఉదయం 6 గంటలకు పోయి లేచిపోయి మేము ఎలాగా పెన్షన్ చెల్లిస్తున్నామో ఆ విధంగా కనీసం 1-2 తారీఖుల్లోనైనా వాళ్ళకి జీతం గవర్నమెంటే నేరుగా వేసే విధంగా గాని, ప్రభుత్వము లేదా పంచాయతీ కార్యదర్శుల ద్వారా గత ప్రభుత్వంలో వాలంటీర్స్ కి ఏ విధంగా జీతాలు చెల్లించేవారమో ఆ విధంగా పెట్టే ఫెసిలిటీ గాని కల్పించినట్లయితే గ్రామాల్లో శానిటేషన్ పరమైన ఇబ్బందులు లేకోకుండా చేయగలుగుతాము. తర్వాత మేము కూడా ప్రజా ఆరోగ్యం, ప్రజల సేవ కొరకే పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తున్నాం అహర్నిశలు. గత 6 సంవత్సరాలుగా పంచాయతీ కార్యదర్శులు ఎటువంటి పని భారము, ఎటువంటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నారో బయటికి చెప్పుకోలేని పరిస్థితి. మేము ఎంత పని చేస్తున్నాము, ఎంత ఇది సర్వీస్ ఇస్తున్నాము పబ్లిక్ కి అసలు చెప్పుకోలేని పరిస్థితి. మేము ఒక పంచాయతీ కార్యదర్శి తను ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి ఇంటికి వెళ్ళాలంటే 7-8 అవుతుంది. ఈ మధ్యలో బర్త్స్, డెత్స్, మ్యారేజ్ సర్టిఫికేట్స్, తర్వాత సర్వేలు, వివిధ సర్వేలు, మళ్ళా పంచాయతీ మీటింగులు, టెలికాన్ఫరెన్సులు, వీడియో కాన్ఫరెన్సులు, జూమ్ మీటింగులు, ఫిజికల్ మీటింగ్స్, వివిధ రకాల సర్వేలు. ఇప్పటిదాకా గత ప్రభుత్వంలో ఎన్ని సర్వేలు చేశామో అన్ని సర్వేలు ఇప్పుడు కూడా చేస్తా ఉన్నాము. మా డిమాండ్స్ ఒకటే, మాకు నిధులు, తర్వాత అధికారాలు, నిధులు, ఫెసిలిటీస్, సౌకర్యాలు కల్పించండి. మేము ప్రభుత్వానికి మా హార్ట్ఫుల్ గా సహకరిస్తాము, చేస్తాము. మేము ఎటువంటి వ్యతిరేకత లేదు, మేము చేయగలం, మాకు ఆ సమర్థత ఉంది. గత 6 సంవత్సరాలుగా ఒక పంచాయతీ సెక్రటరీ ఎంత మానసిక ఒత్తిడి ఎదుర్కొన్నా కూడా అటు సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కానీ, స్టేట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కానీ సక్సెస్ఫుల్ గా మేము చేయగలిగినాము. ఇప్పుడు చేయలేమా? చేస్తాము. మాకు జేబు నుంచి ఖర్చు పెట్టుకోవాలంటే మేము కూడా సగటు జీతగాలమే. పంచాయతీ కార్యదర్శులు తమ జేబులో నుంచి ఖర్చు పెట్టి కూడా ఈ రోజు ఆందోళన చేయడానికి కారణము, మేము ఎంత పని చేసినా కూడా పంచాయతీ సెక్రటరీకి ఒక మంచి గుర్తింపు లేదు. పంచాయతీ సెక్రటరీని అమానవీయంగా తిడతా ఉన్నారు, చాలా అతి దారుణంగా తిడతా ఉన్నారు. అసలు ఒక ఎంప్లాయీ కాదు కదా, ఏదో దోషిగా అన్నట్లు మాట్లాడుతూ ఉన్నారు ప్రభుత్వ పెద్ద అధికారులు.
మరి వాళ్ళు గమనించుకోవాలి, మేము ఎంత కష్టం చేస్తున్నాము అనే విషయాన్ని గమనించుకొని ప్రభుత్వానికి మా ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవాలి. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, పంచాయతీ కార్యదర్శి ఫీల్డ్ లెవెల్లో ఉద్యోగం చేస్తాడు కాబట్టి తను ఫీడ్బ్యాక్ పైన అధికారులు, ఉన్నతాధికారులు ఖచ్చితంగా తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాము. ఇది మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. మీ ద్వారా మేము ఈరోజు మా నంద్యాల జిల్లాలో పంచాయతీ కార్యదర్శులు, ఎస్పెషల్లీ మహిళా పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలను తెలియజేయాలని అనుకుంటున్నాము. ఉదయం 6 గంటల నుంచే మేము సాయంత్రం 6 గంటల వరకు డ్యూటీ చేయాలి అంటే ఇంట్లో కుటుంబ సమస్యలు, తర్వాత వృద్ధాప్యులైన తల్లిదండ్రులు, సపోజ్ ఎస్పెషల్లీ నేను చెప్తున్నాను సార్, నేను ఒక క్యాన్సర్ పేషెంట్ ని. కేవలం నాకు క్యాన్సర్ ట్రీట్మెంట్ అయ్యి 8 నెలలు మాత్రమే అయ్యింది. ఉదయం 6 గంటలకే వెళ్లి కనీసం మేము టిఫిన్ అది కూడా లేకోకుండా, మధ్యాహ్నం కూడా ఇంటికి వెళ్ళలేకోకుండా అక్కడే ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయి సార్. మేము తర్వాత సచివాలయ కార్యదర్శులు మిగతా స్టాఫ్ లో కూడా ఏ సర్వే చేయకోకుండా కూడా కేవలం పంచాయతీ కార్యదర్శి పైననే, ఎటువంటి సర్వేకైనా పంచాయతీ కార్యదర్శినే బాధ్యతలుగా చేస్తున్నారు. ప్రతిదీ ఏదైనా చేయలేకపోయినా, ఒకప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉన్నది, ఇప్పుడు లేదు. ఓకే, ఇంతకు ముందు కూడా వాలంటీర్ వ్యవస్థ లేకుండా పంచాయతీ కార్యదర్శులు ప్రతి ఒక్క బాధ్యతను మేము బాధ్యతాయుతంగానే మేము చేయగలిగినాము. కానీ ఇప్పుడు చేయలేదు అంటున్నారు. కానీ ప్రతి ఒక్కటి ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ ఎక్కువైంది. మాకు నెట్వర్క్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, తర్వాత దానికి టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి, అవేమి సాల్వ్ చేయరు. అవేమైనా చెప్పినా పట్టించుకోరు. కానీ ప్రోగ్రెస్ రాలేదు ప్రతి ఒక్కరు పంచాయతీ కార్యదర్శి పైనే బ్లేమ్ చేయడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా మళ్ళీ IVRS కాల్స్ అని మళ్ళీ పెట్టారు సార్. ఏ శాఖకు లేని IVRS కాల్స్ మాకే ఎందుకు పెడుతున్నారో మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అంటే మా మీద నమ్మకం లేదా, మేము చేయడం లేదా వర్క్? IVRS కాల్స్ పెట్టండి, మేము వర్క్ చేయడం లేదా అది గమనించండి. ఇంకొక విషయం సార్, మేము పనిచేస్తున్నది గ్రామాలలో ప్రజలు కూడా అందరూ ఇప్పుడు సెల్స్ ఉపయోగిస్తున్నారు, కాదనట్లేదు. కొన్ని గ్రామాల్లో, సపోజ్ మాది రాయమాల్పురం విలేజ్ సార్, మా ఎస్సీ పాపులేషన్ ఎక్కువ, అక్కడ అంతా స్మార్ట్ ఫోన్సే వాడే వాళ్ళు లేరు సార్. కనీసం ఫోన్ కూడా వాడిన వాళ్ళు ఉన్నారు. చిన్న పిల్లలకు ఫోన్లు ఇచ్చింటారు, కొంతమంది వర్క్ చేసుకునే వాళ్ళు చిన్న పిల్లలకు ఫోన్లు ఇవ్వడం, ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర ఫోన్లు కూడా ఉన్నాయి సార్. ఎస్ అంటే 1 నొక్కండి, నో అయితే 2 నొక్కండి అంటే 1, 2 నొక్కడానికి కూడా వాళ్ళకి చేయలేని పరిస్థితుల్లో నిరక్షరాస్యులు చాలా మంది కూడా ఉన్నారు సార్. వాళ్ళు తెలియకుండా 2 నొక్కడం వల్ల మేము ఎక్కువగా నో పర్సెంటేజ్ వస్తుంది. మేము ఎంత వర్క్ చేపించినప్పటికీ కూడా మేము నో అని చెప్పించుకోవడానికి చాలా బాధాకరంగా ఫీల్ అవుతున్నాం సార్. ఇది మేము తర్వాత లేడీస్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి సార్. మొన్న గోస్పాడు మండలంలో కూడా ఒక మేడం ఈ ప్రెజర్ వల్లనే యాక్సిడెంట్ లో చనిపోయారు. చాలా బాధాకరం సార్. చిన్న పిల్లలు ఉన్నారు. ఇప్పుడు చూడండి సార్, ఇక్కడ ఉదయం 6 గంటల నుంచి EMI కూడా సాయంత్రం 6 గంటల వరకు, అంటే చిన్న పిల్లలతో వేసుకుని ఏ విధంగా మేము డ్యూటీలు చేయాలి? రోజుకు లేబర్ యాక్ట్ ప్రకారం కూడా 8 గంటలు కదా సార్ వర్క్ చేయాల్సి, 24/7 చేస్తున్నట్టుంది సార్. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ 8:30కు 9:30కు 10 గంటలకు కూడా మెసేజ్లు పెట్టి రెస్పాండ్ అవ్వలేదు, చూడలేదు అంటే సార్ మేము కూడా మనుషులమని ఫస్ట్ గుర్తించండి ప్లీజ్. పంచాయతీ సెక్రటరీలు అందరూ కూడా మనుషులే సార్. మేము కూడా ప్రజల్లో మేము భాగమే, ప్రభుత్వంలో మేము భాగమే సార్. అసలు ఏ శాఖకు లేని IVRS కాల్స్ మాకే ఎందుకు? దయచేసి IVRS కాల్స్ గురించి మీరు ఒకసారి ప్రభుత్వానికి మేము విన్నవించుకోవడం ఏమిటంటే, కేవలం పంచాయతీరాజ్ శాఖకే ఎందుకు IVRS కాల్స్ పెట్టారు? ఉప ముఖ్యమంత్రి గారు, మాకు పంచాయతీరాజ్ శాఖకు ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మరి ఆయనకు మా మీద నమ్మకం లేదా? ఏ రకంగా మాకు ఇది పెట్టారు? మాకు దీని మీద మాకు ఒక క్లారిటీ రావాలి సార్. మిగతా శాఖలకు ఏమీ లేదు.